కాళేశ్వరం అంటే మన తెలంగాణ కొంగు బంగారం. కోటి ఎకరాల మాగానిగా చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి దునియా అంతా తారీఫ్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లా కాళేశ్వరం పేరు మారుమోగింది. ఇంగ్లీష్ ఛానళ్లలో కూడా ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఏం ఫాయిదా? మన షెయి పార్టోళ్ళకు నచ్చలే, పువ్వు పార్టోళ్ళు మెచ్చలే, వాళ్లకు కడుపు మంటనో కండ్ల మంటనో మనకు తెలియదు. ఎంతసేపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే కుట్రనే నడిచింది. ఇది కమిషన్ల ప్రాజెక్ట్ అని పుకారు లేపింది. కమిషన్ పెట్టింది, ఎంక్వైరీలు అనుకుంటా యుగురం పెట్టుకున్నది. సరే, ఎన్ని ఎంక్వైరీలు అయినా జాంతానై లాస్ట్కు నిజం నిలకడ మీద తేలుతుంది. అవునా కాదా? అన్నట్టు మన కేసీఆర్ సార్ను కూడా ఎంక్వైరీకి పిలిచిండ్రు కదా. పాండ్రి, అసలు ఈ కాళేశ్వరం కథ ఏంది? ఈ ఎంక్వైరీలో ఉన్న అసలు కహాని ఏంది? పురాగర్సుకొని వద్దాం రాండ్రి. 9 నెలలు కడుపుల మోసి కన్న తల్లికే బిడ్డ మీద కల్తీ లేని ప్రేమ ఉంటుంది. అంతేనా కాదా? సేమ్ 14 ఏళ్ళు తన్లాడి సావు అంచుల దాకా పోయి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సార్కే రాష్ట్రం మీద కల్తీ లేని ప్రేమ ఉంటుంది. అంతే కదా? ఆ ప్రేమతోనే మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేయాలని కలగన్నాడు. మన రైతులు గోసపడద్దని తన్లాడిండు. నీళ్ల కరువు ఉండొద్దని, కోటి ఎకరాలు పచ్చగా మారిపోవాలని ఉపాయం చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కానీ అట్లా కట్టుడే కొందరికి కడుపు మంట లెక్క మారింది. తాపకోపారి కాళేశ్వరం మీద ఏడ్చుడు పెట్టిర్రు, పగబట్టిర్రు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు వాళ్ళెవలో. కానీ అట్లా పగబడితే లుక్సాన్ అయ్యేది తెలంగాణనే అన్న సోయి మర్చిపోయినరు. మేడిగడ్డను కుంటి సాకు లెక్క చూయించి కాళేశ్వరమే బేకారు ప్రాజెక్ట్ అని ప్రచారం చేస్తాన్రు. విషారములు కమిషన్ల పేరుతోని బద్నాం చేసే కథ నడుస్తుంది. కాళేశ్వరం కథ మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు. దానితోని ఎన్ని ఎకరాలల్లో నీళ్లు వారుతుందో, ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారో నాకంటే ఎక్కువ మీకే ఎరుక. కానీ ఆ సంతోషం కొందరికి అవసరం లేనట్టున్నది. కేసీఆర్ సార్ మీద కోపం తెలంగాణను ఎండబెట్టే కుట్ర నడుస్తుంది. కమిషన్ ఎంక్వైరీ పేరుతోని లేనిపోని కన్ఫ్యూజన్లు పెడతాండ్రు. ఇక ఇప్పటికే ఈటెల రాజేందర్ సార్ను, హరీష్ అన్నను విచారణకు పిలిచిర్రు. హరీష్ అన్న కళ్ళకు గట్టినట్టు పూస ఉచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం కమిషన్కు వివరంగా చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ సార్ను పిలుచుకుంటారు. బుజారన్నాడు కేసీఆర్ సారు ఈ విచారణకు పోతాండు. చట్టం మీద గౌరవం, రాజ్యం మీద మర్యాదతోని విచారణకు పోయి వాళ్ళు అడిగిన ప్రతి దానికి జవాబు చెప్పేందుకు రెడీగా ఉన్నాడు. కాదు, అసలు నన్ను అడిగితే ఈ షెయి పార్ట్ వచ్చిన కాంచెల్లి ఒక్క ఇటుకేసింది లేదు, ఒక్క బ్రిడ్జ్ కట్టింది లేదు. ఉన్న వాటిని గూలగొడతాండ్రు. ప్రాజెక్టులను పనికి రాకుండా చేస్తాను. అవసరమా ఇట్లా చేసుడు? అరే, ఉన్నదాన్ని ఇంకా మంచిగా చేయాలి కానీ సత్యనాశ చేసుడేంది? ఇదంతా కేసీఆర్ సార్ మీద కండ్ల మంటతనం కాకుంటే ఇంకేంటిది? ఇట్లనే అంటాండ్రులో రైతులు.